హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే కడుపులో ఉన్న శిశువు రోజుకి ఎన్నిసార్లు కదిలితే ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. చిన్న మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ సపోర్ట్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎన్టీ స్కానింగ్ అనేది తీస్తారు కదా. సో ఎన్టీ స్కానింగ్ ఏంటంటే 3 months బిఫోర్, అంటే 3rd monthలో తీస్తారు ఎన్టీ స్కానింగ్. ఆ ఎన్టీ స్కానింగ్ తీసేటప్పుడే కడుపులో ఉన్న శిశువు అనేది కదలికలు ఇస్తుంది, మూమెంట్స్ అనేది ఇస్తుంది. కానీ గర్భిణీకి అయితే తెలియదు. అయితే గర్భిణీకి ఎన్ని వారాలకు తెలుస్తుంది అంటే 6th month స్టార్టింగ్, అంటే మినిమం 20 weeks కంతా గర్భిణీకి అయితే కడుపులో ఉన్న శిశువు యొక్క కదలికలు అనేది తెలుస్తుంది. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే అలా తెలుస్తుంది. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అన్ని మూమెంట్స్, బేబీ యొక్క మూమెంట్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి 4th month 5th monthలోనే మూమెంట్స్ అనేది తెలుస్తుంది. కానీ ఎవరైతే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకైతే బేబీ యొక్క కదలికలు తెలియాలంటే 6వ నెల వచ్చేంత వరకు కూడా ఆగాలి. మినిమం 20 weeksకి అయితే బేబీ యొక్క కదలికలు గర్భిణీకి అయితే తెలుస్తుంది. కానీ కడుపులో శిశువు 3వ నెల నుంచే కదులుతూ ఉంటుంది, కానీ గర్భిణీకి అయితే తెలియదు. అయితే రోజుకి ఎన్నిసార్లు కదిలితే బేబీ ఆరోగ్యకరంగా ఉంటుంది అంటే నార్మల్గా చెప్పాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా. సో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మినిమం 3 మూమెంట్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్నూన్ ఇది తిన్న తర్వాత అప్పుడు ఒక 3 మూమెంట్స్ అనేది ఉండాలి. అండ్ నైట్ తిన్న తర్వాత అప్పుడు ఒక 3 మూమెంట్స్ ఉండాలి. మినిమం 9 లేదా 10 మూమెంట్స్ అనేది రోజులో ఉంటే బేబీ అనేది హెల్తీగా ఆరోగ్యకరంగా ఉన్నట్టు. అలాగే మీ నుంచి శిశువుకి అందాల్సిన అన్నీ కూడా ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా, బ్లడ్ సరఫరా కానీ, ఆక్సిజన్ సరఫరా కానీ ఎవ్రీథింగ్ కూడా బేబీకి అందుతుందని అర్థం, ఆరోగ్యకరంగా ఉందని అర్థం. రోజుకి పర్ డేలో 9 kicks లేదా 12 kicks అనేది ఉండాలి పర్ డేలో. అది గుర్తుపెట్టుకోండి. సో అది మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి గర్భిణీ కూడా బేబీ కదలికలపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే బేబీ అనేది కదలికలపై దృష్టి పెట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బేబీ కదలకుండా ఉంది అనుకోండి, చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గర్భిణీ కూడా 6వ నెల నుంచి కూడా బేబీ యొక్క కదలికలు అనేది మీరు టైం టు టైం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు కానీ కదలికలు తెలియకపోతే చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఫస్ట్ వన్, మీరు ఫుడ్ తిన్న తర్వాత ఒక 5 minutes అలా కొంచెం ఒక 5 minutes 10 minutes వాకింగ్ అనేది చేయాలి. వాకింగ్ చేసిన తర్వాత మీరు స్లీపింగ్ అనేది చేయాలి. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ పడుకొని తిరిగితే మీ నుంచి బేబీకి ఆక్సిజన్ సరఫరా అలాగే బ్లడ్ సరఫరా అనేది బేబీకి అనేది అందుతుంది. అలాంటప్పుడు బేబీ అనేది కిక్స్ మూమెంట్స్ అనేది ఇస్తుంది. సో మీకు ఎప్పుడైతే బేబీ యొక్క కదలికలు తెలియట్లేదో అలాంటప్పుడు మాత్రం ఒక 5 minutes వాకింగ్ చేసి అప్పుడు పడుకొని లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటేనే గర్భిణీ నుంచి శిశువుకి రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా అంది బేబీ అనేది కడుపులో తిరుగుతూ ఉంటుంది చుట్టూ. సో అలా తిరుగుతున్నప్పుడు మూమెంట్స్, కిక్స్ అనేది చాలా క్లారిటీగా ఇస్తుంది. అప్పుడు అది ఫస్ట్ వన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మరీ మీకు ఏమైనా కదలికలు ఇంకా తెలియట్లేదు అంటే వేడి పాలు కానీ, వేడి నీళ్ళు కానీ ఇలాంటివంతా నైట్ పడుకునేటప్పుడు తాగాలి. అలా తాగినా సరే బేబీకి కొంచెం స్వీట్గా ఉండే వాటర్ కానీ, లెమన్ జ్యూసెస్ కానీ ఇలాంటివంతా తాగాలి. అలా తాగినా సరే బేబీ అనేది చాలా మూమెంట్స్ బాగా ఇస్తుంది. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలుస్తుంది. సో మీరు ఉమ్మనీరు తగ్గుతుందా ఎక్కువ అవుతుందా అనేది కూడా గమనించుకోవాలి. బేబీ ఎక్కువ మూమెంట్స్ ఇచ్చిందనుకోండి, పర్ డేలో ఎక్కువగా మూమెంట్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కొంచెం తక్కువ అవుతుందని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, కొంతమందికి బేబీ యొక్క మూమెంట్స్ కూడా తెలియదు. ఎందుకంటే ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువగా పొట్టపైన కొంచెం లావుగా ఉంటారు, ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కూడా బేబీ యొక్క మూమెంట్స్ తెలీదు. అండ్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ మరీ ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళలో కూడా మూమెంట్స్ అనేది తెలీదు. అంటే కడుపులో ఉన్న శిశువు కదులుతుంది, బట్ వీళ్ళు గర్భిణీలు అయితే గుర్తించలేరు. ఎక్కువగా ఫ్యాట్ ఉండేవాళ్ళు, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండేవాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు, వీళ్ళకైతే బేబీ యొక్క మూమెంట్స్ చాలా తక్కువగానే తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎప్పటికప్పుడు స్కానింగ్స్ తీసుకోవడం ఇలాంటివంతా చేయాలి. అంటే శిశువు హెల్తీగా ఉందా లేదని తెలుసుకోవాలంటే. సో ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా పాటిస్తే బేబీ అనేది హెల్తీగా
ఉందో లేదండి ఈజీగా తెలుస్తుంది. సో సింపుల్గా పర్ డేలో ఒక 10 కిక్స్ అని బేబీ కిక్స్ ఉంటే హెల్తీగా ఉందని అర్థం. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.